మజ్జిగ మిర్చి, దీన్ని చల్ల మిర్చి కూడా అంటారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 10 లావు మిర్చి తీసుకున్నానండి. ఇవి బజ్జీ మిర్చి అండి. 1 కప్ పెరుగు తీసుకున్నాను. దీన్ని ఇలా బీట్ చేశానండి చిక్కగా. దీనిలో కొన్ని సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం మజ్జిగ మిర్చి కదా అండి చేసేది. పెరుగు పుల్లగా ఉంటే ఇంకా చాలా బాగుంటాయండి మిర్చి. సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలండి. చిక్కగానే ఉండనివ్వాలి బ్యాటర్ని. సో ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేస్తున్నానండి. కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు ఓమాని క్రష్ చేసి వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. చిటికెడు పసుపు వేస్తున్నానండి. దీన్ని బాగా కలిపేసి 10 మిరపకాయలకి నేను 1 కప్ పెరుగు తీసుకున్నానండి. దీన్ని బాగా కలిపేసి ఇందులో వేసేసి మనం మార్నింగ్ కనుక ఇది ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఆరబెట్టాలండి. నేను సీడ్స్ తీసానండి. ఈ మిరపకాయలలో సీడ్స్ ఉంటే కొంచెం కారంగా ఉంటాయని నేను తీసాను. సో ఇది మొత్తం ఇలా మునిగే వరకు కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఈరోజు మార్నింగ్ కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వీటిని పేపర్ పైన ఆరబెట్టాలండి. అలా 3 డేస్ చేయాలి. 3 డేస్ తర్వాత మజ్జిగ మొత్తం ఇంకిపోయిద్దండి. ఇంకిపోయాక నెక్స్ట్ 2 డేస్ నార్మల్గానే ఎండలో ఆరబెట్టేస్తే మీకు 3 డేస్ మజ్జిగలో నానబెట్టి తీసి ఆరబెట్టాక ఇలా అవుతాయండి. ఆయిల్ హీట్ అయిందండి. జస్ట్ మనం ఈ మిర్చి ఇలా ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ వేయడమే. ఇవి తొందరగా మాడిపోతాయండి. చూడండి మజ్జిగ మిర్చి రెడీ అయిపోయాయండి. ఇవి పప్పుచారులో కానీ ఎప్పుడైనా మనం పప్పు వేసుకున్నప్పుడు కానీ తింటే చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.